ఫస్ట్ టైం చూస్తున్న స్కూలు చాలా బాగుంది. యాదాద్రి భువనగిరి జిల్లా బొమ్మల రామారం మండలం రంగాపూర్ గ్రామ సమీపంలోని హైదరాబాద్ డిఫెన్స్ అకాడమీ జూనియర్ కాలేజీలో నిర్వహించిన ఫ్రెషర్ పార్టీలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే శ్రీ బీర్ల ఐలయ్య పాల్గొన్నారు. ఈ సందర్భంగా డిఫెన్స్ అకాడమీ యజమాని రాజుకుమార్, వారి విద్యార్థులు, కళాశాల యాజమాన్యం, అధ్యాపకులు బీర్ల ఐలయ్యకి ఘన స్వాగతం పలికారు. అనంతరం ఆయన జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం నిర్వహించిన సమావేశంలో పాల్గొని విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య మాట్లాడుతూ, ఫ్రెషర్స్ పార్టీ అనేది కొత్తగా కళాశాలలో అడుగుపెట్టిన విద్యార్థులకు ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించే వేదిక అని అన్నారు. విద్యార్థి జీవితంలో క్రమశిక్షణ, కఠోర శ్రమ, సమయపాలన ఎంతో కీలకమని పేర్కొన్నారు. డిఫెన్స్ రంగంలో కెరీర్ను ఎంచుకోవడం గొప్ప నిర్ణయమని, దేశ సేవే పరమోన్నత లక్ష్యంగా భావించి ప్రతి విద్యార్థి ముందుకు సాగాలని సూచించారు. దేశ సరిహద్దులను కాపాడే సైనికుల త్యాగాలు, సేవాభావం ప్రతి యువతకు ఆదర్శంగా నిలుస్తాయని అన్నారు. విద్యార్థులు శారీరక దృఢత్వంతో పాటు మానసిక ధైర్యాన్ని కూడా పెంపొందించుకోవాలని, ప్రతి సవాలును ఆత్మవిశ్వాసంతో ఎదుర్కొనేలా తమను తాము తీర్చిదిద్దుకోవాలని సూచించారు. కష్టపడే వారికి విజయాన్ని ఎవరూ అడ్డుకోలేరని, లక్ష్య సాధన కోసం నిరంతరం శ్రమించాలన్నారు. రాష్ట్ర ప్రభుత్వం యువతకు నాణ్యమైన విద్య, ఉపాధి అవకాశాలు కల్పించేందుకు అనేక కార్యక్రమాలను అమలు చేస్తోందని తెలిపారు. విద్యార్థులు ప్రభుత్వం అందిస్తున్న అవకాశాలను సద్వినియోగం చేసుకుని ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ఆకాంక్షించారు. అనంతరం కళాశాల విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలను ఆయన వీక్షించి అభినందించారు. వివిధ రంగాల్లో ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు ప్రశంసలు తెలియజేసి వారి ఉజ్వల భవిష్యత్తుకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు, కళాశాల చైర్మన్, ప్రిన్సిపల్, అధ్యాపకులు, డిఫెన్స్ ట్రైనర్లు, విద్యార్థులు, ప్రజాప్రతినిధులు, నాయకులు తదితరులు పాల్గొన్నారు. హైదరాబాద్ డిఫెన్స్ అకాడమీ అండ్ జూనియర్ కాలేజ్ 2017లో దేశ రక్షణలో ఈ హైదరాబాద్ డిఫెన్స్ అకాడమీ ఇప్పుడే మీ పెద్దలు చెప్పినట్టుగా సౌత్ ఇండియాలో నెంబర్ 1 పేరు తెచ్చిందంటే మరి మన ప్రాంతానికి ఇంత పెద్ద కర్మాగారం ఉండడం చాలా గొప్ప విషయం. కర్మాగారంలో ఏం తయారు చేస్తాం? ఎన్నో పనిముట్లను తయారు చేస్తాం. మరి అలాంటిది దేశ రక్షణ కోసం ఈ హైదరాబాద్ అకాడమీ యువకులను తయారు చేసి మరి దేశంలో అగ్రగామిగా నిలవడానికి సుశాలమైనటువంటి ప్రదేశం 100 ఎకరాల్లో స్థాపించి, నాకు డబ్బు ముఖ్యం కాదు, ప్రజల జీవితాలు ముఖ్యం, ప్రజల రక్షణ ముఖ్యం, ఏ తల్లిదండ్రులు అయితే కోరుకున్నటువంటి లక్ష్యాన్ని నెరవేర్చాలనే లక్ష్యంతో డాక్టర్ రాజ్ కుమార్ గారు మంచి విద్యార్థులను నైపుణ్యాలను తయారు చేస్తున్నటువంటి ఈ డిఫెన్స్ అకాడమీకి ప్రత్యేకంగా ఈ ప్రభుత్వం నుంచి అన్ని విధాల సహాయ సహకారాలు, ప్రోత్సాహం ఉంటుందని చెప్పి ఈ వేదిక మీద చెప్తా ఉన్నా. డాక్టర్ కావాలంటారు, ఎవరైనా సైనికులు కావాలంటారా? అంటారా? కానీ ఇవాళ మనం ఇంత స్వేచ్ఛావాయులు పీల్చుకుంటున్నామంటే మరి ఆ సైనికులు ఉండడం వల్లే కదా ఈ ప్రాంత ప్రజలు రుణపడి ఉంటారు. ఇలాగ మా రాజమల్లి అన్నాడు, రాజమల్లి రెడ్డి మా ప్రాంతంలో ఏం లేదన్నాడు. అరే నీ ప్రాంతంలో సౌత్ ఇండియాలో పేరు తెచ్చే మన డిఫెన్స్ అకాడమీ నీ తనుంది, మరి ఇంతకన్నా గొప్ప విషయం ఏంది? అందుకే మట్టిలో మాణిక్యాలు తయారు చేయాలి. ఇవాళ రేపట్ల ఎట్లున్నది, విద్యార్థుల మీద రుద్ది నెంబర్ 1 రావాలి, 100కు 99 రావాలి అని రుద్దుతూ ఉంటారు. కానీ వాళ్ళ మెదడుకు మీద పెడతారు. ఎకరాల్లో వాళ్ళ మానసికంగా ఉల్లాసం, శారీరక దాడిత్యం అన్ని ఫిట్నింగ్ యువకులను తయారు చేసినటువంటి ఈ అకాడమీ కాబట్టి దీనికి కావలసినటువంటి ఇంకా కూడా అన్ని విధాల ప్రభుత్వం నుంచి సహాయ సహకారాలు ఉంటాయని తెలియజేస్తూ, యువత రేపటి భవిష్యత్తుకు మీరే. మొన్న అంటే రాజకీయాలు కాదు ఇక్కడ, కానీ మొన్న ఏదైతే రాజస్థాన్లో చెప్పారు, ఇది కాంగ్రెస్ కాదు, బీజేపీ కాదు, టీఆర్ఎస్ కాదు, పార్టీలు కాదు, యువతకు
సన్మార్గంలో ఉండాలి, యువత చదివిన దానికి ఫలితం రావాలి. ఏదైతే మొన్న రద్దయినటువంటి నీటుకు చాలామంది విద్యార్థులు బలిదానం అయ్యారు. మరి అలాంటిది మరొక్కసారి కావద్దని ప్రభుత్వాలను వేడుకుంటూ కేంద్రంలో ఉన్నటువంటి విద్యా సంస్థలు కానీ రాష్ట్రంలో ఉన్నటువంటి విద్యా సంస్థలు పిల్లలను తీర్చిదిద్దే దాంట్లో కానీ పిల్లలు కష్టపడ్డ దాంట్లో వాళ్ళకు పరీక్షలలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఎలాంటి పేపర్ లీకేజ్ లేకుండా చూడాల్సిన బాధ్యత మరి విద్యా సంస్థల మీద కేంద్రం మీద ఉందని తెలియజేస్తూ ఆ రోజు రాహుల్ గాంధీ గారు రాజస్థాన్లోని రాజ్కోటాలో ఒక మంచి మెసేజ్ ఇచ్చిండు. ఏ పార్టీని ఉద్దేశించి కాదు, పిల్లల భవిష్యత్తు, పిల్లలు సంవత్సరాల కొద్దీ చదివి నీట్ ఎగ్జామ్ రాసే టైంలో మన నీట్ ఎగ్జామ్ రద్దయింది. మరి అలాంటివి జరగకుండా ప్రతి పౌరుడి బాధ్యతగా మనం ముందుకు పోవాల్సిన అవసరం ఉంది. ఇలా ఈ డిఫెన్స్ అకాడమీ ఆషామాషి కాదు, ఎదుగుతుంటే ఎన్నో ఇబ్బందులు ఎదుగుతుంటాయి. కానీ రాజ్ కుమార్ గట్టోడు ఎన్ని ఇబ్బందులు వచ్చినా ఇలా సౌత్ ఇండియాలోనే నెంబర్ 1 పేరు తెచ్చిందంటే గొప్ప వ్యక్తి. కష్టాలకు వచ్చి నష్టాలకు వచ్చి ఇలా విద్యను అందరూ వ్యాపారంగా చేస్తే విద్యను వ్యాపారం కాదు, ఇలా మట్టిలో మాణిక్యాలు తయారు చేయాలని చెప్పి రాజ్ కుమార్ గారు వాళ్ళ స్టాఫ్ కూడా చాలా చక్కగా యువకులను తయారు చేస్తారు. కాబట్టి నిజంగా చాలా సంతోషం. నేను 2.5 సంవత్సరాల తర్వాత ఇక్కడికి రావడం, గతంలో కూడా యాదగుట్టలో కూడా స్కూల్ ప్రారంభించినప్పుడు నేను వెళ్ళడం జరిగింది. అక్కడికి మా మిత్రులు మా కృష్ణమోహన్ రావడం జరిగింది. నేను అదే చూసినా కానీ ఇంత పెద్ద ఎత్తున ఒక కర్మాగారం పెట్టి ఇంతమంది యువకులను దేశానికి అందిస్తున్నటువంటి రాజ్ కుమార్ను మళ్ళొక్కసారి అభినందిస్తూ ఇలాంటి కార్యక్రమాల్లో పాల్పంచుకోవడం నాకు చాలా సంతోషం. ముఖ్యంగా యువతను ప్రోత్సహించే కార్యక్రమాలు మనం చేపట్టాలి. తప్పకుండా ఈ ఆలేరు నియోజకవర్గంలోని 8 మండలాల్లో బొమ్మల రామారానికి పెద్దపీట వేస్తా చెప్పి ఆ రోజు చెప్పిన ఈ రోజు కూడా చెప్తున్నా. ఏదైతే రాజమల్లి అనేటువంటి రోడ్డుతో పాటు ఇప్పటికే గత 10 ఏళ్ళుగా రాని హెచ్ఎండి నిధులను మీ మండలానికి తీసుకొచ్చినాం. ఇలా మండలంలో కూడా సీసీ రోడ్లు కానీ బీటీ రోడ్లు కానీ అభివృద్ధిలో ముందుకు తీసుకుపోతున్నాం. తప్పకుండా గౌరవ ముఖ్యమంత్రి సహకారం, R&B శాఖ మంత్రి సహకారంతో ఈ ఏదైతే అడిగినటువంటి రోడ్ను 4 లైన్ల రోడ్డుగా చేస్తా అని చెప్పి మాటిస్తూ ఈ అకాడమీకి ప్రభుత్వం నుంచి కూడా ఏమైనా సహాయ సహకారాలు కావాలంటే చేస్తా అని చెప్పి మీకు మాటిస్తూ